తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తెలుగు భాషలో ఉన్నంత మాధుర్యం తెలుగు భాషలో ఉన్నన్ని ప్రక్రియలు మరి ఏ భాషలోనూ లేవని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ తేనెలొలుకు భాష మన తెలుగు భాష అని అన్నారు. భావితరాల్లో తెలుగు భాషపై పట్టు సాధించాలంటే అనునిత్యం తెలుగు భాష కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రపంచంలోని అన్ని భాషల్లో అతి సులువైనది తెలుగేనని అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొలకండం కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గత 10 రోజులుగా భీమవరం పట్టణంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ 190 మంది విద్యార్థులకు తెలుగు పద్యాలు, గద్యాలు, వచనాలు, శ్లోకాలు వంటి వాటిపై పోటీలు నిర్వహించామని, గెలుపొందిన 72 మంది విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించామని అన్నారు. కార్యక్రమంలో మావుళ్లమ్మ దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, కలిగొట్ల గోపాల్ శర్మ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, విజ్రోతు రాఘవులు, గంధం శ్రీదేవితో పాటు వివిధ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలిగొట్ల గోపాల్ శర్మ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ, భువన విజయం విశేషంగా ఆకట్టుకున్నాయి. కవులారా మీ కవితా వైభవాన్ని చర్చిద్దాం. ముందుగా దార్ల సుందరీమణి గారు, ఉమర్ ఆలిషా గారు, శ్రీకృష్ణ దేవరాయలు గారు గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు నూతన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టింది. దేవతలకు ఆయన మన 10వ తరగతి పాఠ్యాంశంలోని కవులను సమావేశపరిచారు. తెలుగు భాష తెలుగు భాషకి సంబంధించినటువంటి అనేక ప్రధానంగా సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టు ఎన్ని రామోత్సవం గారు కానీ చేసుకున్నటువంటి పరంపర అంతా కూడా మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి నమ్మకం అందించినటువంటి బ్రహ్మడు అవకాశం ఉంటే పిల్లలు మీద అవకాశం ఉంటే చదవండి. విశ్వనాథ సత్యనారాయణ గారు వేయపడారు. విశ్వనాథ సత్యనారాయణ గారు వేయపడగల యొక్క నవం చదవగలిగితే సంస్కృతంలో ఉన్నటువంటి అసలు సిద్ధమైనటువంటి తెలుగు జానపద సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబంగా ఉండేటటువంటి మారుతున్న అంటే ఆంగ్ల దేశం భారతదేశంలో మారుతున్నటువంటి సమాజాన్ని చాలా స్పష్టంగా ఆవిష్కరించేటటువంటి ఏకైక నవ నాకు తెలిసింది వెయ్యిపాటి నవల. వెయ్యిపాటి నవలంటే దాదాపు 1000 పెట్టి నవలు. పెద్దలు చెరుకోడ రంగసాయి గారు మరియు తెలుగు పండిట్ కలిగొట్ల గోపాల శర్మ గారు ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి మన పూర్వీకులు చెబుతూ ఉండేవారు తెలుగు భాష అంటే తల్లి అంటే, ఇతర భాషలు సవత్ తల్లి అంటే. తల్లి చూసినట్టు సవత్ తల్లి చూడడం మనందరికీ తెలుసు. అందువల్ల స్టూడెంట్స్ అందరూ కూడా తెలుగుని ఖచ్చితంగా చక్కగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మరి గత 15 రోజుల నుంచి రంగసాయి గారు, శర్మ గారు, ఇతర ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి 5,000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. మరి తెలుగు మాట చూసుకుని ఈ అద్భుత కార్యక్రమం చేపట్టిన SRS ఎలా ఉంది
రంగసాయి గారికి అలాగే వారి టీం అందరికీ ముందుగా శ్యామ్ గారికి వారి టీం అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే మీరు పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు ఆయా స్కూల్స్ మేనేజ్మెంట్కి ఆ స్కూల్స్ మరి స్టాఫ్ ఎవరైతే దీన్ని ప్రత్యేకంగా ఈ పిల్లలు తీర్చిదిద్దే వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం పెట్టారు. అవన్నీ బాగా జరిగినాయి. మరి బొమ్మలు వాళ్ళ కార్యక్రమం చివరి ఉద్యోగం జరిగారు. మరి గౌరవనీయులు రాష్ట్ర సభ్యులు మరి విచారవేత్త సంస్కార సంపన్నులు శ్రీ ఆకాశ గారు ముందు తరాలకు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ అన్నింటి తీరులో కొత్త భాష రాజ్యాంగా చూస్తే న్యాయం గురించి అలాగే తాత్పర్యాలు పడటం వల్ల న్యాయకు మొదటి భాగం ఇలా ఒక్కొక్క భాగం అనుసరించి మొహం వరకు ఈ అక్షరాలు పలకటి తీరు వల్ల న్యాయం ముఖం నచ్చుతాడు. అలాగే ఈ భాష ఈ బుడబడి భాష దీన్ని అందంగా రాయించే పరిస్థితి వచ్చినప్పుడు మనం అద్భుతం చెప్పేటప్పుడు కూడా మనం ఫేమస్ అయ్యే అవకాశం ఆ భాష ఉంది. అన్నయ్య దగ్గర నుంచి నాటి కవుల వరకు సుసంపన్నం చేశారు. అలాగే ఎన్నో అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు అనుకూలమైన భాష. ఇతర భాషలు ఏ భాషలకి కూడా అష్టావధానాలు, శతావధానాలు అనుకూలం కావు. ప్రయత్నించారు కానీ సంస్కృతంలో, హిందీలో, కన్నడంలో కానీ ఉన్న కన్నడ అవుతాను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ద్వితీయ వార్షిక మహోత్సవాల సందర్భంగా భీమవరం 4వ వార్డ్ ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా చవితి ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వార్డు ప్రముఖులు ముత్యాల సుబ్బారావు, ఎంఏ నౌషాద్ వర్మ మాట్లాడుతూ పండుగలు జాతి సమైక్యతకు ప్రతిబింబాలని, ప్రజల్లో స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు దోహదపడతాయని సహకరిస్తున్న వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టా నాగమురళి, సోమన రామకృష్ణ, పొన్న కేదారేశ్వర్, ఎస్కే సాగర్, గూడూరి కిరణ్, కట్టా శ్యామ్, కందుల శ్రీను, నంబూరి శ్రీనివాసరాజు, బిక్కిన శ్రీనివాస్, నల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణం 4వ వార్డు ఏఆర్కేఆర్ హై స్కూల్ సమీపన్న భీమవరంలో ఎన్నో 2 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫస్ట్గా భీమవరం పట్టణ ప్రజలందరికీ కూడా, కాలనీ వాసులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోయిన సంవత్సరం కూడా మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. విజేతలు కూడా తగిన బహుమతులు కూడా అందజేయడం జరిగింది. నిన్న మిమిక్రీ షో నిర్వహించి పిల్లలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేసి అందించాము. కమిటీ తరఫున మొత్తం అందరూ కూడా అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత శనివారం ఉదయం 11 గంటలకి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా కాలనీ మొత్తాపనందరూ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1000 నుంచి 14 మంది దాకా భక్తులందరూ వచ్చి మన తీర్థప్రసాద సేకరిస్తారని చెప్పి కమిటీ వారందరూ కూడా ఆశించడం జరిగింది. భీమవరం 4వ వార్డులోని ఏఆర్కేఆర్ హై స్కూల్ వద్ద న్యూ కాలనీలో ద్వితీయ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు రంగవల్లుల పోటీలు, మరి నిన్న
మిమిక్రీ వెంట్రుకలిజం కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో అందరూ చాలా సంతోషంగా పాల్పంచుకున్నారు. మరి ఇంత చక్కటి ఉత్సవాన్ని నిర్వహిస్తున్న మా కాలనీ సోదరులు కట్టా మురళి, రామకృష్ణ, సుబ్బారావు గారు, కేదార్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి, దీపావళి అన్ని పండుగలు కూడా ఏదైతే సంస్కృతి సంప్రదాయాల్ని పాటిస్తూ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం ఈ కాలనీ వాసులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రానున్న కాలంలో కూడా ఇలాగే అన్ని కార్యక్రమాలు ఘనంగా చేయాలని చేసి ఆశిస్తాను. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ విజయసాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ద్వితీయ వినాయక చవితి మహోత్సవాలు చాలా ఘనంగా జరిగాయండి. కాలనీ వాసులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా వెనుక పెద్దలందరూ కూడా చాలా బాగా సహకరించారు. ఈ కమిటీలో సభ్యులందరూ కూడా ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ చాలా చైతన్యవంతంగా పనిచేసి అందరూ చెప్పుకునే గొప్పగా చెప్పుకునేలాగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారండి. చాలా సంతోషంగా ఉంది. ఏ భేదం లేకుండా అందరూ చాలా కలిసికట్టుగా పెద్దలందరూ మా ఎన్నులు నడవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చెప్పలేని సంతోషంగా ఉందండి. చాలా బాగా జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. ఈ కాలనీ నివాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈసారి 2వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవం మాకు చాలా ఘనంగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ కాలనీ వాసులు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే కాలనీ వాసులు కూడా అందరూ కూడా మాకు సహకరించి చేయడం వల్ల ఉత్సాహంగా చేస్తున్నాం. ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాలు అలాగే కాలనీ అభివృద్ధి కూడా చాలా చక్కగా చేయాలనుకుంటున్నాం. కాలనీ వాసులు కూడా దీన్ని సహకరించాలి. కావున అందరికీ కూడా మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అట్లూరి లక్ష్మీ కుమారి కళాకారులను పోషించడమే కాకుండా తోటి వారికి సహాయపడాలనే ఆలోచన కలిగి ఉండేవారని సరదార్ కాటన్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మన్నె పోతురాజులు అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అట్లూరి రంగారావు సతీమణి అట్లూరి లక్ష్మీ కుమారి ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆక్విల్లోని ఆమె నివాసం వద్ద పేదలకు దుప్పట్లు, ఆహార పొట్లాలు అందించారు. ఈ సందర్భంగా లక్ష్మీ కుమారి చిత్రపటానికి సీఐ జగదీశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి, గేదెల అప్పారావు, చిరంజీవి సత్యనారాయణ, గుండా సుందరరామనాయుడు, మోరా జ్యోతిరెడ్డి, సెంగళూరి కోటేశ్వరరావు, నేరళ్ల ఆదినారాయణ, కోటేశ్వరబాబు, గుడిగంటల వెంకటేశ్వరరావుతో పాటు లక్ష్మీ కుమారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిమ్మల్ని గురి చేసిన, మిమ్మల్ని కష్టాలకు గురి చేసిన మాకు వచ్చి చెప్తే మేము మీ న్యాయం చేస్తాం, ట్రిబ్యునల్స్ పంపుతాం. అలాగే కలెక్టర్ గారు చెప్పించి, ఎస్పీ గారు చెప్పించి మీకు న్యాయం చేసే విధంగా మేము ప్లాన్ చేస్తాం. ముఖ్యంగా మనం అందరం కూడా ఈ దుర్మార్గ వ్యవస్థ జీవిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు చూసే విధంగా మనం ప్లాన్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య కార్యక్రమం లక్ష్మీ కుమార్ గారు. అందరూ నిలబడి ఒకసారి ఒక నిమిషం మౌనం పాటించండి. కారణం చేత గత సంవత్సరం మృతి చెందడం జరిగింది. అయితే ఆవిడ కుటుంబ నేపథ్యం, ఆయన భర్త ఇవన్నీ మనం చూసుకుంటే అట్లూరి రంగారావు గారు ఆగిరి పట్టణంలో ఒక పారిశ్రామికవేత్తగా, అదేవిధంగా ప్రజలందరికీ కూడా సహకారం అందించే వ్యక్తిగా, ఎవరి కష్టాల్లో ఉన్నా ఆయన చేయూత ఇచ్చే వ్యక్తిగా ఈ సమాజంలో, ఈ టౌన్లో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నారాయన. అయితే ఆయన క్రమంలో ఆవిడికి అనారోగ్యం చేసి మంచం మీద ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కరం చూస్తాం, భార్యాభర్తలే ఆఖరికి మిగిలి ఉంటారని, కొడుకులు కానీ కూతురు కానీ దూరంగా ఉన్నప్పటికీ భార్యకి భర్త, భర్తకి భార్య అనే సిస్టమ్ మనందరికీ తెలుసు. కానీ ఆవిడ మంచం మీద ఉన్నప్పుడు కూడా రంగారావు గారు ఆవిడకి కావాల్సిన సపర్యాలన్నీ చేసి, ఆవిడకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చి, ఆ విధంగా కంటికి పాపలాగా చూసుకొని ఇంతకాలం కూడా ఆవిడని సాగడం జరిగింది. ఆవిడ కూడా అదృష్టవంతురాలు. ఎందుకంటే అలాంటి భర్త దొరికి రంగారావు గారు ఆవిడ్ని ఆ సమయంలో చేసిన సేవకి మరి ఆయన్ని కూడా మంచిగా ఉండేటట్టు ఆశీర్వదించింది. అది నాకు ఎక్కడ కనబడిందంటే, ఈ మధ్యలో మేమిద్దరం కాశీ వెళ్ళాం. కాశీ, గయా, త్రివేణి సంఘం వెళ్ళాం. అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఆవిడ రంగారావుతో సంపూర్ణంగా చేయించుకుంది, చాలా బాగా చేయించుకుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఆవిడ సంపూర్ణ జీవితం అనుభవించిందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. జన్మించిన తల్లిదండ్రులు ఎలా ఉంటారో నాకు తెలియదు. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా మా పిన్నిని బాబాయ్ని అమ్మ నాన్న పిలుస్తూ ఉంటాను. అలాగే పిన్ని బాబాయ్ అని పిలుస్తూ ఎప్పుడు
ఆప్యాయతగా పిలుస్తూ ఉంటాను. వాళ్ళు ఎప్పుడు ఎందుకంటే నాకు ఎంతో ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎంత ఇస్తారో అంత నా పిన్ని నా బాబాయ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు వెళ్ళాలంటే ఏదైనా సాయం చేయాలంటే ముందు అబ్బాయి ఏంటో మా కాళ్ళు ఏం కూర ఉంటుందని ప్రేమగా అడిగేది మా పిన్ని. అలాంటి పిన్ని లేనందుకు మేము ఈ రోజు నేను చాలా దురదృష్టవంతురాలని. అదేవిధంగా రంగారావు కూడా మా ఫ్యామిలీ మెంబరు. ఆయన కూడా నాకు అనేక విధాలుగా సహకరించారు. ఆయన ఈ సందర్భంగా లక్ష్మీ కుమార్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆవిడ ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఆవిడ గురించి నాకు తక్కువ పరిచయంలో ఎక్కువ తెలుసు ఆవిడ గురించి. ఎందుకంటే మా బాబాయ్ గారు ఎప్పుడు కూడా మేము మామూలుగా కూర్చుంటే ఇక్కడ ఇంటికి వచ్చి కూర్చున్నామంటే సొంత కుటుంబంలో ఉన్నట్టే ఎన్ని గంటలైనా అలా కబుర్లు చెప్పుకుంటా కూర్చునే వాళ్ళం. ఆవిడ లేదన్న లోటు అయితే నిజంగా ఎవరు తీర్చలేందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవిడకి ఎవరికన్నా 10 మందికి పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఉండేవారు. అటువంటిది ఈ రోజు లేదు అన్న లోటు అయితే నిజంగా ఎవరు తీర్చలేందే. కాకపోతే ఏంటంటే ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకటి గమనించండి, కొందరికి బ్రతికుండగా అన్ని బాగా వెళతాయి, అన్ని సక్రమంగా వెళతాయి. చనిపోయిన తర్వాత ఏవి ఎలా జరుగుతాయో ఎవరికి తెలియదు. మీకు తెలియదు, నాకు తెలియదు. మనం అనుకోవచ్చు నాకు చాలా బాగా జరుగుద్ది, నా కొడుకులు బాగా చేస్తారు అబ్బో అని చెప్పి. కానీ ఎలా చేస్తారనేది మనకైతే తెలియదు. మన తర్వాత జీవించి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎలా జరిగింది, ఎలా చేసింది. ఇలా చెప్పాలంటే లక్ష్మీ కుమార్ గారు అలా మన మధ్య అప్పుడు భౌతికంగా బాగున్నప్పుడు చాలా ఘనంగా అన్ని జరిపించారు. ఆయన బాగా జరిపించారు దగ్గరుండి. ఎవరు కూడా ఏ భర్త కూడా అలాగా చేయటం మేము మేమైతే చూడలేదు. మరి ఇది వాస్తవం. ఎందుకంటే తరచుగా ఇంటికి వచ్చేవాళ్ళం కాబట్టి చూసాం మేము. ఏ వయసులో భార్య భర్తలు తోడుగా ఉండాలో ఆ వయసులో మరి ఆవిడ లేకపోవటం ఎవరో కూడా ఆవిడ లేని లోటు తీర్చలేంది. అయినప్పటికీ కూడా వారి పిల్లలిద్దరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యి చాలా చక్కగా తల్లిదండ్రులు ఇద్దరిని చూసుకున్నారు. వారు మంచం మీద ఉన్నప్పుడు కూడా మరి బాబాయ్ గారు ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగా చాలా చక్కగా చూసుకోవడం జరిగింది. అలాగే 10 మందికి సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆత్మీయుడు మన మాజీ సర్పంచ్ గారు ఆత్మబంధువు నడవలేని వ్యక్తిని తీసుకుని ఫ్లైట్లో కానీ కారులో కానీ సుమారు 7-8 కిలోమీటర్ల మేము 6 రోజుల్లో ప్రయాణం చేశాం. ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా ఆ మహాతల్లి పైనుంచి కాపాడింది. నా సోదరుడు పక్క నుండి నన్ను అలా కాశీయాత్ర సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి చేయించి వచ్చాక శివాలయానికి కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో దిగబెట్టి వెళ్ళాడు. ఇంతమంది ఆత్మీయులు మీలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉండబట్టే ఊరు వదిలిపెట్టాలంటే కించెత్తు బాధగాను సహనంగా కూడా ఉంది. కానీ నాకు 71 సంవత్సరం వెళ్ళిపోతే డిసెంబర్కి జీవితం ఇంతకాలం నా తల్లి, నేను నా భార్య అన్న నా తల్లి అనే సంబోధిస్తాను. ఆ తల్లి ఉన్నంత వరకు నేను ఆడింది ఆట పాడింది పాటగా జరిగింది. ఏ రోజున నేను అన్నదే మాట తప్పైనా ఇప్పుడు ఆవిడ లేదు. స్క్రిప్ట్ ఇక భగవంతుడు రాస్తాడు. నా జీవితం ఎలా ముగించాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్థిరపడాలని. నాకు మగపిల్లలు లేని కొరత, ఆ లోటు తీర్చిన వ్యక్తులు చిరంజీవి సత్యనారాయణ గారు అన్నో చిరంజీవి సత్యనారాయణ, మా పండు, ఈశ్వరి ప్రసాద్. అలాగే బజార్లో పళ్ళకొట్టు అతను పక్కన ఉన్నాడు జవాద్ సీన్ అని. అర్ధరాత్రి గారు ఫోన్ చేస్తే కదనాన్ గారు ఏం కావాలి చెప్పండి అంటారు. దేవుడు నేను ప్రక్కన ఉంటే ఏమి చేయలేక నన్ను పక్కకు పంపించి ఆవిడితోనే చెప్పించి తన పని తను చేశాడు. 8 జన్మలు ఎత్తిన ఆ మహాతల్లి భారీగా కాకుండా నాకు తల్లిగా పుట్టాలని ఆవిడ ఒళ్ళోనే నేను త్వరగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. ఓకే ఓకే 2014లో తాను బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నానని రాజకీయాలపై ఆసక్తితో కన్సర్వేటివ్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి డిప్యూటీ మేయర్ అవడం ఆ భగవంతుని ఆశీస్సుల వల్లే జరిగాయని ఆర్యన్ ఉదయ్ ఆరెడ్డి అన్నారు. యూకేలోని సెంట్రల్ లండన్ మహానగరం రాయల్ బరో ఆఫ్
కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా స్వదేశానికి వచ్చిన ఆయన జన్మభూమి అయిన భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తండ్రి స్నేహితుడైన తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు ఆహ్వానం మేరకు శుక్రవారం సాయంత్రం 32వ వార్డులోని ఎస్ఎల్వి అపార్ట్మెంట్లో యేసుబాబు నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా యేసుబాబు హేమలత దంపతులు ఉదయ్ని ఘనంగా సత్కరించారు. అనంతరం యేసుబాబు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉదయ్ బీసీఎన్ న్యూస్ తో కాసేపు ముచ్చటించారు. అదే ఫ్లోర్లో నివాసం ఉంటున్న భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య ఉదయ్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నాబతుల శ్రీనివాస్, ఆరేటి ప్రకాష్, వడ్డి సుబ్బారావు, వేగి రాముతో పాటు అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే నేను డిప్యూటీ మేయర్ తీసుకున్నాక మొట్టమొదటిసారి స్వగ్రామం భీమవరం రావటం జరిగింది. అట్లానే మా ఫాదర్ తండ్రి గారు మిత్రులు పల్ల యేసుబాబు గారు బిల్డర్ వాళ్ళ ఇన్వైట్ చేస్తే ఆహ్వానం మీదకు ఇక్కడ రావటం జరిగింది. అలా చాలామంది మిత్రులు బంధువులు అందరూ వచ్చారు. సో ఈ కార్యక్రమంలో ఊరినే అంటే యూకే ఇండియా పాలిటిక్స్ డిస్కషన్ చేయడం జరిగింది. ఫ్రెండ్లీ చాట్ డిన్నర్ చేయడం జరిగింది. పౌరసత్వం 2014 2014 అంటే అక్కడ ఎక్స్ట్రీమ్లీ కష్టమండి. అయితే అదే చెప్తున్నాను కదండి, ఒకటి నేను చెప్పడం అయితే గాడ్స్ గ్రేజే, దేవుడు రాసిన రాత. హవెవర్ నేను ఎక్కువ క్రీమ్ పీపుల్తో అంటే మీరు ఒక ఇంటలెక్చువల్ పీపుల్తో అలాగే ఒక హై స్ట్రాటజికల్ పీపుల్తో తిరగటం వలన నా మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. ఎస్పెషలీ ఆల్రెడీ సెటిల్ అయిన పీపుల్, ఒక విజన్ ఉన్న పీపుల్, ఒక అంబిషియస్ ఉన్న జనాలతో తిరగటం వల్ల ఆబ్వియస్లీ బికాజ్ వాళ్ళు నా కోర్ టీమ్ అయ్యారు కాబట్టి నాకు కూడా మైండ్ సెట్ చేంజ్ అయింది. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అవడంతో ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకున్నాను. కన్జర్వేటివ్ పార్టీ జస్ట్ ఒక మేలో అయ్యా, అంటే 3 months. లేదండి, ధనం అనేది పనిచేయదు. ఎందుకంటే మీకు ఒక ఓటర్ని హైపోథెటికల్గా అనుకుందాం, కొనుక్కోవాలన్నా మీకు మినిమం ₹1,00,000 పెట్టాలి. మీరు ఎంతమందికి ఇవ్వగలరు? అంత డబ్బులు కూడా ఎవరి దగ్గర ఉండవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ ఓటింగ్ పర్సంటేజ్ 50% అబోవ్ దాటదు యాక్చువల్గా. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ జనరల్గా ఇంపాక్ట్ అవ్వదు ఏ పాలసీ కానీ లేకపోతే పొలిటికల్ స్ట్రక్చర్ కానీ గవర్నెన్స్ స్ట్రక్చర్ వలన ఇంపాక్ట్ కాదు. సో దానివల్ల వాడికి అవసరం లేదు బేసిక్లీ. అయితే ఏంటంటే మీకు మనీ ఎందుకు రాదంటే బేసిక్లీ పాలిటిక్స్లో కూడా ఎవరు రారండి మనీ ఉన్నది. ఎందుకంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్ఫియరెన్స్ ప్రైవేట్ దాంట్లో ఉండదు. ఓన్లీ పాలసీ మేకింగ్లో లీగల్ టర్మ్స్లో ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకోండి, అన్ని ప్లానింగ్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇచ్చేయాలి. ఇవ్వలేదంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు ఓవర్ రూల్ చేస్తుంది జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ బై ఫోర్స్ డెలిబరేట్గా ఎవరన్నా ఆఫీసరు ఓవర్ రూల్ చేసాడు అనుకోండి, లేదా పొలిటీషియన్, మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్తారు సింపుల్గా. మ్యాజిస్ట్రేట్ కోర్టు గెలిస్తే ఉల్టా మళ్ళీ మనం కట్టాలి ఫీజు. వాళ్ళకి అయ్యే ఖర్చులు కట్టాలి, వాళ్ళకి అయ్యే టైం గురించి వాళ్ళు మళ్ళీ కాంపెన్సేషన్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను నిన్న వర్షం వచ్చింది బాగా భీమవరంలో, రోడ్ మీద వెళ్ళా. ఆబ్వియస్లీ వర్షం నీళ్ళు ఉంటే గోతుకు కనబడదు కదా. సో కార్ ఆల్మోస్ట్ స్టక్ అయిపోయింది. పైకి వచ్చాం, ఎక్స్పెన్సివ్ కార్. ఇదే కాన్సెప్ట్లో అక్కడ జరిగితే మేము సూ చేస్తే మాకు లోకల్ గవర్నమెంట్ అంటే భీమవరం మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఫైన్ కట్టాలి. సో ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు కాబట్టి ఎవరు పాలిటిక్స్లో కూడా పెద్ద ఆసక్తి చూపరు. యాక్సెప్ట్ అనండి. ఇప్పుడు రిషి సునాక్ గారు పుట్టడం అక్కడే జరిగింది, ఎక్కడ బ్రిటన్లో జరిగింది. ఇక్కడ కూడా ఆంగ్లో ఇండియన్స్కి ఎంపీ సీట్ ఇస్తారు కదా. వాళ్ళు హిస్టారిక్గా బ్రిటిష్ వాళ్ళన్నా ఆంగ్లో ఇండియన్స్ కదా, వాళ్ళు కూడా ఇక్కడ పుట్టడం జరిగింది. అలాగే బై బర్త్ ఇండియన్ సిటిజన్, వన్ ఆఫ్ ద పేరెంట్ ఇండియన్, ఒకరు ఫారెన్ అన్నా సరే వస్తుంది. సో అంటే సోనియా గాంధీ గారు అంటే ఆవిడ ఇక్కడ పుట్టలే, షీఈ్ అన్ ఇటాలియన్ బోర్న్ లేడీ ఆవిడ. సో ఆవిడది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆమె ఎలిజిబుల్ కాదు.
అట్లానే రిషి సునాక్ గారు బోర్న్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, యూకే కాన్స్టిట్యూషన్ ప్రకారం బై బర్త్ ఆఫ్టర్ 18 years వరకు క్లెయిమ్ చేసుకొని బై బర్త్ మీ పేరెంట్స్ బ్రిటిష్ అయితే మీరు బ్రిటిష్. ఒకటి నాది అనుకుంటారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికన్ సిటిజన్ అనుకున్నాం, నాకు ఎలిజిబిలిటీ వచ్చేది కాదు సిటిజన్షిప్ తీసుకుంటే కానీ. అయితే ఎప్పుడైతే యూకే 64 కంట్రీస్, కామన్వెల్త్ 72 కంట్రీస్ని రూల్ చేసిందో అప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ రాసుకుంది. ఎందుకంటే మీరు చూడండి, World War I, 2లో మన ఇండియన్ సోల్జర్స్ 3 million మెంబర్స్ చనిపోయారు. అంటే అరౌండ్ 1 million = 10 lakhs, 30 lakh సోల్జర్స్ పోయారు. అదే బ్రిటిష్ వాళ్ళు ఓన్లీ 3 lakhs పోయారు. సో మనం ఎక్కువ త్యాగం చేసాం World War IIకి మన ఇండియాని. సో ఆ కాన్స్టిట్యూషన్ ఆ కొంచెం గ్రాటిట్యూడ్ ఉంది, అందుకే అట్లా వదిలేశారు. ఇప్పుడు చాలామంది చేంజ్ చేయాలని చూసుకున్నారు కానీ పెద్ద ఎవరు పట్టించుకోలేదు, ఎవరు గెస్ట్ చేయలేదు, ఎవరు అనుకోలే కూడా వీళ్ళు ఇట్లా అవుతారని. సో ఇప్పుడు చేంజ్ చేయడం అనేది కష్టమే. వ్యత్యాసం అంటే ఏం లేదండి, చెప్తున్నా కదా, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. పొలిటికల్ అంటే అంత పిచ్చి ఉండదు బేసిక్లీ అక్కడ. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ ఫర్ పబ్లిక్ సర్వీస్. నో వన్ ఈజ్ అబవ్ లా, నో వన్ ఈజ్ అబవ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రోటోకాల్, నో వన్ ఈజ్ అబవ్ పొలిటికల్ అథారిటీ అండ్ డెమోక్రటిక్ రైట్స్. సో దానివల్ల అదొక ఇండస్ట్రీ అంతే. ఆ ఇండస్ట్రీలో మీ న్యాయం, ధర్మం, మీ మోరల్ డ్యూటీ ఏంటంటే ఒక పాలసీ క్రియేట్ చేయటం, ఆ పాలసీ జనాలకు వెళ్ళటం. ఇప్పుడు మీరు సెంటర్ రైట్ అనుకోండి, నేను కన్జర్వేటివ్ పార్టీ, సెంటర్ రైట్ పార్టీ మాది. మేము సెంటర్ రైట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తాం. లో ట్యాక్స్, ఫ్రీ ట్రేడ్ ఎకానమీ ఫర్ ఎగ్జాంపుల్, అవి మా ఫిలాసఫీస్. స్మాల్ గవర్నెన్స్ అవి. అదే సెంటర్ లెఫ్ట్ అనుకోండి, మోర్ వెల్ఫేర్ స్టేట్ అనమాట. మోర్ స్కీమ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ స్కీమ్స్ చేస్తారు కదా, ఆ టైప్ స్కీమింగ్. సో దాని ప్రకారం మీ గవర్నమెంట్ మీకు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వినాయక చవితి 5వ వార్షికోత్సవం సందర్భంగా భీమవరం ఉండి రోడ్లోని 37వ వార్డ్ అనాకోడేరు కాలువగట్టు వద్ద కాశీ అన్నపూర్ణమ్మ అమ్మవారి సమితి గణేష్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్న సమారాధన నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ పంచమరాత్ర ఉత్సవాలు నిర్వహిస్తూ శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని కమిటీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చించినాడ కేదారేశ్వరరావు, చోడిశెట్టి కొండ, చోడిశెట్టి నారాయణస్వామి, కొరిపల్లి శ్రీనివాస్ చౌదరి, దామెర్ల హనుమంతరావు, పిటక శేషారావు, నిమ్మల చిన్న, పొట్నూరి అంజుబాబు, పళ్ల శ్రీనివాస్, పేరుచల్ల రామాంజనేయులు, ఇందుకూరి శివాజీ వర్మ, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. 5 కేజీల లడ్డు ఉంచుకోండి, 100 రూపాయలకి లడ్డు. అన్న సమారాధన జరుగుతుంది. అలాగే విరాళాలు ఇచ్చేవారు. అన్న సమారాధన జరుగుతుందండి. ఉండి రోడ్లో 37వ వార్డు అనాకోడేరు కాలువగట్టు వద్ద వినాయక చవితి 5వ వార్షికోత్సవం. ముందుగా మనం గణపతిని పూజించడం జరుగుతుంది. దేవతలకు ప్రధానమైనటువంటి విఘ్నాలు తొలగించేటువంటి ఆ గణపతి వినాయక చవితి సందర్భంగా భీమవరం ఉండి రోడ్లోని అనాకోడేరు కాలువగట్టు వద్ద ఉన్నటువంటి 37వ వార్డుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు, మరి ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాల వారు, మహిళలు, పిల్లలు అందరూ కలిసి మరి ఇక్కడ చవితి ఉత్సవం ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు 5 సంవత్సరాలుగా. మరి ఈరోజు ఈ చవితి ఉత్సవాన్ని పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అందంగా, చక్కగా, సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రధానంగా మనం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రధానమైన అన్నదాన కార్యక్రమం. అటువంటి కార్యక్రమం ఈ చవితోత్సవంలో నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరినీ కూడా అభినందిస్తూ, మరి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంతగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ మరి ఏదైతే మన హిందువులు పూజించుకున్నటువంటి గణపతి దేవుడు ఈ కార్యక్రమాన్ని వీధి వీధిని, వాడవాడల, నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి గణేష్ యూత్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాన్ని ఇంకా చక్కగా నిర్వహించాలని అందరికీ కూడా వచ్చి ఈ అన్నప్రసాదాలు ఏదైతే ఈ సమారాధనలో స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించమని, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి ఈ మహిళలకు కానీ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఉండి రోడ్లో శ్రీ కాశీ అన్నపూర్ణమ్మ విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 5వ వార్షికోత్సవ మహాసందర్భంగా ఈరోజు గొప్ప అఖండ అన్న సమారాధన జరుగుతుంది. అందరి సహాయ సహకారాలతో గొప్పగా అన్న సమారాధన జరుగుతుంది. అందరూ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువత విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. డిప్యూటీ మేయర్ ఉదయ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడలు, వ్యాయామం, యోగా తప్పక చేయాలని, వీటి ద్వారా మానసిక శాంతి లభిస్తుందని, తద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. కేవలం విద్యతోనే కాకుండా క్రీడల పట్ల విద్యార్థులు ముందుండాలని, క్రీడల ద్వారా మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. భారత క్రీడారంగం ప్రగతి పదంలో ఉందంటే భారతీయ క్రీడాకారులు చేస్తున్న కృషి అని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ మిలిటరీలో మేజర్గా ఉంటూ హాకీ పట్ల ఆసక్తితో హాకీలోకి ప్రవేశించి భారతదేశానికే హాకీ పితామహుడిగా పేరొందారని, భీమవరంలో కూడా హాకీకి ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. గత 2 రోజులుగా క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ కోశాధికారి కొత్త శ్రీనివాస్, వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి సీతారామరాజు, ఉపాధ్యక్షులు త్యాగరాజు, పీడీ నరసింహరాజు, మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు, కన్వీనర్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, నందమూరి రాజేష్, నాయుడు, పెంకి అప్పారావు, డిఎన్ఆర్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం ఎస్ఎస్బిఆర్ఎం హై స్కూల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పీడీ గారు వేదిక వారికి, అలాగే వాకర్స్ క్లబ్ అండ్ మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. బేసిక్లీ నేను స్పోర్ట్స్ స్టార్. యాక్చువల్గా నేను టెన్నిస్ ఏపీ స్టేట్ క్యాప్టెన్, అంటే అప్పుడు యునైటెడ్ ఏపీ కదా. ఇక్కడ 6th వరకు చదివి స్పోర్ట్స్ స్కూల్ కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఏపీ, అక్కడ సాయ్ అని ఉండే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎల్బీ స్టేడియం, అక్కడ స్పోర్ట్స్ ఆడటం జరిగింది. సో యునైటెడ్ ఏపీకి నేను 2 సార్లు క్యాప్టెన్ చేశాను. తర్వాత నేషనల్స్ ఆడాను, టాప్ 13 కానీ. అయితే ఓన్లీ బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ నా గ్రోత్ స్టార్ట్ అయింది. సో స్పోర్ట్స్ వల్లనే నేను ఇంటర్నేషనల్కి వెళ్ళటం జరిగింది, యూకే వెళ్ళటం జరిగింది. ఎవెన్చువలీ పాలిటిక్స్లో కానీ డిప్యూటీ మేయర్ అవడం జరిగింది. ఈరోజు ఇండియా స్పోర్ట్స్ అదే మేజర్ ధ్యాన్ చంద్ గారు హాకీ ఛాంపియన్. మనం ఇండియాలో మనకున్న గ్రేటెస్ట్ ప్రైడ్ ఇన్ ఒలింపిక్స్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్. ఇప్పుడు వరకు ఎవరు బీట్ చేయలే. సో హోప్ఫుల్లీ ఇండియా కూడా ఫ్యూచర్లో మంచి స్పోర్ట్స్లో కూడా, నాట్ జస్ట్ క్రికెట్ బాగానే ఆడుతున్నాం, పర్లేదు, వేరే స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుతున్నా. అలాగే వచ్చిన అన్ని క్రీడాకారులు ఆల్ క్రీడాకారులకి వామ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో మీ అందరినీ కలుస్తా. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ముందుగా రంగసాయి గారు పిలిచినందుకు, మిత్రులు రాజేష్ గారు, వాకర్స్ క్లబ్, అలాగే మార్నింగ్ కాఫీ క్లబ్ వారు కూడా. డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం సహకారంతో టౌన్లో పెద్ద ర్యాలీలు జరిగాయి. ఈ సంవత్సరం కూడా చేద్దామని పీడీ నరసింహరాజు గారు మేము చూసాం. అయితే వాతావరణం అనుకూలించగా మేము చాలా కార్యక్రమం తగ్గించాం. అయితే మన సుభాని గారు కరాటే బ్యాట్ వాడారు, శ్రీ సుభాని గారు విద్యార్థులు కరాటే పోటీలు పెట్టాం నిన్న. అవన్నీ దాంట్లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్లు వాళ్ళు కోరుకున్నాం. మరి ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా వాళ్ళ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఉదయ ఆర్యన్, మరి ఆయన మన భీమవరం వాసి, వాళ్ళ నాన్నగారు ప్రిన్సిపల్ చేశారు కేజీఆర్ కాలేజీకి. మరి ఇతను మనకందరి గర్వకారణం ఏంటంటే లండన్ లో ఒక ప్రాంతానికి డిప్యూటీ మేయర్ గా ఆయన ఎన్నికయ్యారు. ఒక భారతీయుడు లండన్ దేశంలో గొప్ప విషయం. దట్టు అది కాకుండా ఈయన ఒక టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్ లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చారు డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం వారికి, మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి, ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు కార్యక్రమాలు బాగా. రేపు ఉదయం 9 గంటలకి డిఎన్ఆర్ కాలేజీ అల్యూమిని అసోసియేషన్ వారిచే నిర్వహించబడుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం రేపు ఉదయం 9 గంటలకి రామకృష్ణ సభాభవన్లో జరుగుతుంది. తదనంతరం కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ భూపతి శ్రీనివాసవరం గారు, రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామారెడ్డి గారు, ఇంకో రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారు, వీళ్ళ ముగ్గురికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ విచ్చేస్తున్నారు. వీళ్ళందరికీ సత్కారం జరుగుతుంది. కావున తప్పకుండా డిఎన్ఆర్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ ఇదే ఆహ్వానంగా పలుకుతున్నా, అందరూ రండి.
అందరికీ ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అయినటువంటి ఉదయ్ ఆర్యన్ గారికి మా క్రీడాకారుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో మీరు ఇంకా మంచి స్థానాలకు వెళ్ళి మళ్ళీ భీమవరం వచ్చి ఇంకా ఇటువంటి పెద్ద కార్యక్రమంలో పాల్గొని అందరికీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి చూడండి. ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్లోని కొందరు వ్యక్తులు పాస్టర్లను దూషించడం సరికాదని ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు గాతల డేవిడ్ లివింగ్స్టన్, అధ్యక్షులు బోరగా బెంచ్మెన్, పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు జార్జ్ ముల్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆక్వీడు హోప్ బాపిస్ట్ చర్చిలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులను నియమించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సిహెచ్ జార్జ్, సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ మండా ఏసేబు, సెక్రటరీ కోరాడి శ్యామ్, మద్దా జ్ఞానరాజు, పాస్టర్ నెహ్రూ, పాస్టర్ సుందర్ దాస్ తో పాటు ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవమైనటువంటి ప్రజలందరూ కూడా ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్ యొక్క నూతన కార్యవర్గం సంపూర్ణంగా ఈ రోజు పూర్తి చేయబడింది. పూర్తి కార్యవర్గాన్ని గౌరవ అధ్యక్షులు అలాగే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఈరోజు అన్ని సంఘాల నుండి మరి ఎన్నిక చేయడం జరిగింది. అన్ని రకాల కార్యవర్గాన్ని అన్ని భాగాల నుంచి ఈరోజు పూర్తిగా ఈ ఓపీ సంఘంలో మొదటి సమావేశంలో ఏర్పాటు చేయడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా కొంతమంది ఫీల్డ్ కౌన్సిల్ తిరుగుతూ నాయకుల్ని అలాగే సంఘ కాపులు దైవజనులకు ఇంకా కొంతమంది కొంచెం దూషణకరమైన విషయాలు మాట్లాడుతున్నారు. దయచేసి వారు చాలా ఆలోచన చేసుకోవాలి. దైవజనులు జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు. దైవజనులు ఎవరిని అనకుండా మా పనులు మేము చేసుకుంటున్నాం. మరి ఎందుకో దూషణకరమైన విషయాలు మాట్లాడుతున్నారు. పాస్టర్ గారికి సంబంధం లేదు, పాస్టర్ గారు ఈ సంఘాల్లో మాట్లాడే హక్కు లేదు అనేటువంటిది కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. జ్ఞానవంతులే కానీ ఎందుకో మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు, సరి చేసుకోవాలని మేము పాస్టర్ గారి తరఫున నూతన కార్యవర్గం తరఫున ప్రేమతో వారికి తెలియజేస్తాం. మరి ఫీల్డ్ పాస్టర్స్ అందరూ నాయకులు అందరూ కూడా మరి మొత్తం కౌన్సిల్ బాడీని అంతా కూడా ఇవాళ పూర్తి చేశాం. మరి ఇంకా మీరు శివాకులు పేలాలతో మానేయండి. ఏదైనా ఉంటే రండి, సభలో కూర్చొని మాట్లాడుకుందాం. ఏమన్నా కావాల్సినవి ఉంటామైతే, అంతేగాని వాడి దొంగోడు వీడి దొంగోడు అన్న మాటల మట్టుగా మానేసుకోండి. మరి నూతన ఈ కార్యవర్గం మరి పాస్టర్ గారికి అందరికీ కూడా మరి జీడిఎల్ గారికి నాయకులకి అందరికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఆస్తుల పరిరక్షణ కమిటీ కూడా వేయడం జరిగింది. నా కమిటీ పేర్లు కూడా లెటర్ యాడ్లో వస్తాయి. మీరు అందరూ కూడా రండి, మీరు కూడా రండి, కలిసి పనిచేద్దాం. ఎవరి మీద పెత్తనం లేదు, అందరూ ఒకటే. కానీ మీరు మాట్లాడతాం అంటే కొంచెం తగ్గించుకుంటే మంచిదని అంటున్నాం. ఎందుకంటే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం కాబట్టి మరి మీ ఇష్టమైనట్టు చేసుకుంటా మీరు దండలు వేసుకుంటున్నారు. అన్నీ మాకు అనవసరమైన విషయం, కానీ కలిసి పనిచేద్దాం రండి. ఈరోజు ఓబాప్టి చర్చిలో అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం కార్యవర్గాన్ని పూర్తి చేయటం, భర్తీ చేయటం. పూర్తిగా సిబిఎం నిబంధన నియమావళి ప్రకారం ఉత్తర సర్కార్ బాప్టిస్ట్ సంఘముల రాజ్యాంగం ప్రకారం ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్ ఏర్పాటైంది. 11 సంఘాల నుంచి వచ్చినటువంటి సంఘ కాపరులతోటి, కౌన్సిల్ సభ్యులతోటి, ఆయా సంఘాల అధ్యక్షులతోటి, కార్యదర్శులతోటి ఏకగ్రీవ తీర్మానంతో ఈ కౌన్సిల్ ఏర్పాటైన విషయం మీకు అందరూ కూడా ఈ రోజున కూడా మిగిలిన పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మేము బాధపడేది ఏంటంటే ఇక్కడ పాస్టర్లు అందరూ ఉండటం వల్ల పాస్టర్లని ప్రత్యేకంగా నిందిస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఫీల్డ్ కౌన్సిల్ తరపున పాస్టర్లను ఎవరైనా తిరిగితే మేము ఊరుకోం, పరువు నష్టం దావా కూడా వేస్తామని తెలియజేస్తాం. గత 2 మాసాల క్రితం నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ నూతన కార్యవర్గ సమావేశం జరగటం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కార్యవర్గాన్ని వారికి కేటాయించినటువంటి పదవులు ఈ రోజుతో ముగిసినాయి. అయితే ఇక్కడ వచ్చినటువంటి గొప్ప సమస్య ఏంటంటే కౌన్సిల్ అంటే ఒకటే కౌన్సిల్ ఉంటుంది, నాయకత్వం కూడా ఒకటే ఉంటుంది. కానీ మరి మేము అంటాం అంత సమంజసం కాదు. కౌన్సిల్లో మనకు తెలుసు, కౌన్సిల్ ఇవన్నీ భారతీయ సంఘాలు కాబట్టి 33 ఓట్లు ఉంటే 27 ఓట్లు బెంజమిన్ గారు, అలాగే శ్యామ్ గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు లివింగ్స్టన్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ కమిటీకి వచ్చినాయి. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీ
మిగిలినటువంటి వారికి ఎవరికి లేదు. ఇది కరెక్ట్ అయినటువంటి కౌన్సిల్, ఇందులో ఇక సమస్య ఏమీ లేదు. కాబట్టి ఈ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఫీల్డ్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆ నిర్ణయాన్ని నెక్స్ట్ మీటింగ్లో ఏర్పాటు చేసుకుని వారి కేటాయించినటువంటి ఏవైతే పదవులు ఇచ్చామో వారందరూ కూడా చక్కగా అవన్నీ నెరవేరుస్తారు, ఫీల్డ్ ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తారు. అదే నిర్ణయం మేము కూడా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డయాలసిస్ పేషెంట్లకు వర్మ హాస్పిటల్లో గతంలో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కోరిన పేషెంట్లు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బొండాడ పంట కాలువ ఆక్రమణల తొలగింపు పనులు ఆగవు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఉన్నందున అవసరమైన మందులను అందుబాటులో పెట్టుకోవాలని ఆదేశం. మంతెన రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 95 మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు 10 లక్షల రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCM డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.